హాయ్ అందరికీ. గుండె నిండా గుడిగంటలు సీరియల్కి స్వాగతం. ఈరోజు సీరియల్ చూసిద్దాం. అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం భయపడకండి సార్, ఈ రౌడీల గుండాల అని అంటుంది మీనా. నేను రౌడీనా గుండానా నాతోటి పెట్టుకోవద్దు అంటాడు బాలు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు మీనా? ట్రాఫిక్ పోలీస్ వచ్చి రాంగ్ రూట్లో వచ్చినందుకు బాలుకి 500 ఫైన్ వేశారు. తన ఏమన్నా రైట్ రూట్లో వచ్చాదా, రాంగ్ రూట్లో వచ్చింది. తన దగ్గర కూడా వసూలు చేయండి సార్ అంటాడు. నాకు ఎవరి దగ్గర వసూలు చేయాలనో బాగా తెలుసు అంటాడు ట్రాఫిక్ పోలీస్. సార్ ఎంతో కష్టపడితే 500 వస్తాయి, ఇప్పుడు కట్టాలా సార్? ఇద్దరికీ తప్పు లేదు, మేము వెళ్ళిపోతున్నాం అంటుంది మీనా. ఎంత దారుణంగా గొడవ పడ్డావు, ఇప్పుడేమో క్షమించామంటావు ఏంటమ్మా అంటాడు ట్రాఫిక్ పోలీస్. ఈయన మా ఆయన సార్ అంటుంది. మీరు నోరు ఎలా పెడతారు ట్రాఫిక్ పోలీస్? నోరు ఎలా పెడతారు ట్రాఫిక్ పోలీస్? ఇలాంటివి ఇంటి దగ్గర పెట్టుకోండి అంటూ ట్రాఫిక్ పోలీస్ బాలు కార్లో కూర్చున్న ప్యాసింజర్ ఏమంటాడంటే, నేను పెళ్లి చూపులకు వెళ్ళిపోవాలి, ఇంకా ఎంతసేపు అండి అంటాడు ప్యాసింజర్. ఇదే సార్ మీది పెళ్లి చూపులకి అడ్రస్ ఇదే నిలబెట్టాడంటాడు ప్యాసింజర్. ఆసుపత్రిలో రోహిణి నర్సుని అడుగుతుంది. డాక్టర్ ఏం చెప్పారు అని నర్సు అంటుంది. కంగారు పడాల్సిన ఏమీ అవసరం లేదు, కాబట్టి అలా జరిగింది. టైంకి ఫుడ్ తింటే సరిపోతుంది. మా అమ్మని చూసుకోవడానికి బంధువులు ఎవరు లేరు. మా అమ్మని చూడడానికి ఎవరైనా ఒక మనిషి ఉంటే చెప్తారా? మీరు ఓకే అంటే నేను చూసుకుంటాను మేడం, ఓకే అని వెళ్ళిపోతుంది రోహిణి. మనోజ్ అంతలోనే మనోజ్కి ఫోన్ చేయాలని ఫోన్ చేస్తుంది రోహిణి. ఎక్కడున్నావు? షాప్కి రాకుండా ఈరోజు మన సేల్స్ చాలా బాగా పెరిగాయి అవునా అంటుంది. ఎక్కడున్నావని అడుగుతాడు మనోజ్. నేను విద్య దగ్గర ఉన్నాను అంటుంది. అప్పుడే విద్య తన షోరూంలో ఎదురుగా కనపడుతుంది. ఎక్కడున్నావు అని మళ్ళీ అడుగుతాడు. విద్య దగ్గర ఉన్నాను అంటుంది రోహిణి. అవునా, సరే అని ఫోన్ పెట్టేస్తాడు. హాయ్ విద్య అంటాడు మనోజ్. ఎలా ఉన్నావు? ఆకాశాలు మబ్బులుగా ఉన్నాయి, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది విద్య. మళ్ళీ ఇంటి దగ్గర నువ్వు నన్ను రౌడీ అనలేదా? నన్ను అదేలా అంటుంది మీనా. బాలుని సరదాగా గొడవ పడతారు. బాలు మీనాలు చాలా చాలా సరదాగా బాగుంటుంది. నా రోహిణి నా దగ్గర ఏదో దాచుతుంది అనుకుంటాడు. నేను నీ దగ్గర ఏది దాచలేదు అంటుంది రోహిణి. నా దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని స్ట్రాంగ్గా అడుగుతాడు మనోజ్. వెంటనే రోహిణి అయిపోయిందా అని అంటుంది. అంతలోనే ఏదో మాల ఇచ్చి మనోజ్ని మెత్తపరుస్తుంది. నువ్వేదో మనోజ్ చేస్తున్నావు అంటాడు. మనోజ్ నిన్ను సర్ప్రైజ్గా చేద్దామని అనుకుంటా, అందుకే అబద్ధం చెప్పాను, మెత్తపడతావు. మనోజ్ విద్యకి ఫోన్ చేసి మాట్లాడు అని మనోజ్కి ఇస్తుంది ఫోన్. వద్దు, నువ్వు అబద్ధం చెప్తావు అన్నా బాగా తప్ప అనుమానం లేదు అంటూ సైలెంట్గా అయిపోతాడు మనోజ్. విద్యకు ఫోన్ చేసి క్లాస్ తీసుకుంటుంది రోహిణి. ఇంతకు నా పేరు ఆడే ముందు నాకు చెప్పి వాడు అంటుంది విద్య. నన్ను ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. మీ వంట అబ్బాయి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటుంది శృతి. చాలా బాగున్నాయి, అసలు నీ చేతిలో ఏమున్నాయి కానీ చాలా బాగున్నాయి అని వెళ్ళిపోతుంది శృతి. మీనా ఇది టేస్ట్ చెయ్యి అంటూ ఇస్తుంది. శృతి చాలా బాగున్నాయి అంటుంది మీనా. నిజంగా బాగున్నాయా వదిన? ఏం వంట చేసినా చాలా బాగా చేస్తావు అంటుంది మీనా. వదిన మీరు చింటూను కలిసేటప్పుడు ఇస్తాను, తీసుకెళ్ళండి. ఈ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు శృతి ఎలా ఇస్తావు అంటూ కామెడీగా గొడవ పడతారు. ప్రభావతి వచ్చి మీనా నో పంపించేస్తుంది. అత్తయ్య ఇది తినండి, ఇది ఇస్తుంది శృతి, చాలా బాగుంది అంటుంది ప్రభావతి. కొన్ని డబ్బాల్లో పెట్టి ఇవ్వరా, నేను కామాక్షికి ఇస్తాను అని తీసుకెళ్తుంది. అప్పుల కొట్టు దానికి మాత్రం అస్సలు ఇవ్వకండి అంటూ వెళ్ళిపోతుంది ప్రభావతి. మీరు బిజినెస్ కాదు వదిన, యాక్టింగ్గా కూడా వెళ్ళొచ్చు రవి ఆంటీ మూతి మీద వార్తలు పెట్టాలి అంటుంది శృతి. ఆవిడ మా అమ్మ అని వెళ్ళిపోతాడు రవి. బాలు మీనాళ్ళు సుగ్నమ్మ దగ్గరికి వెళ్ళి చింటూ ఎక్కడ అని అడుగుతారు. చింటూని బంధువుల దగ్గరికి పంపాను అని సుగ్నమ్మ చెప్తుంది.
మేము దత్తకు చింటూని మేము దత్తకు తీసుకుంటున్నాం అంటారు. ఆ తర్వాత రోహిణికి ఫోన్ చేస్తుంది సుగ్నమ్మ. బాలు మీనాలు చింటూని దత్తకు తీసుకుంటామంటున్నారు. వాడిని నేను పెంచాను, వాడి మీద నాకు మాత్రం హక్కు ఉంది, ఎవరికి లేదు అంటుంది సుగ్నమ్మ. ఇంతటితో ఈరోజు సీరియల్ ముగిస్తుంది.